వచ్చేసేయండి టాపిక్ లోకి. ఎన్డీఏ బీజేపీ ప్లస్ జనసేన ప్లస్ తెలుగుదేశం, అసలు మీరు ఈ ప్లస్లకి వెల్కమ్ చెప్తున్నారా, లేకపోతే లేదు తెలంగాణ బీజేపీగా మేము ఒక్కళ్ళమే ఇటు కాంగ్రెస్ని లేకపోతే బీఆర్ఎస్ని ఓడించేసి అధికారంలోకి వస్తామని చెప్తారా? మొత్తం నా డిబేట్ మీరు రూల్ అవుట్ చేస్తారా? రిషి గారు గుడ్ మార్నింగ్, పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. ఒకటి మాత్రం ఫ్యాక్ట్ ఏంటంటే టీఆర్ఎస్ లేకుండా చేసిన ఆల్రెడీ ఇక ఉన్నదని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు పోటీ అంతా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంది తెలంగాణలో. ఆల్రెడీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అనే రిషి గారు, పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్లో కూడా సెకండ్ ప్లేస్ లేదు, అన్నిటి థర్డ్ ప్లేస్ కు పోయింది. ఒక 6 సీట్లు 5 సీట్లు వాళ్ళు లీడ్ చేసిండ్రు మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్స్ లో. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళకి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ లేదు, వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో 10 మంది మారినారు, ఇంకో 10 మంది ఇప్పుడో రేపో ఎల్లుండో మారుతారు అనుకుంటున్నారు. సరే వాళ్ళు ఎప్పుడు మారుతారో వాళ్ళ ఇష్టం అది, కానీ వాళ్ళ కుటుంబ పార్టీ అయిపోయింది. అంటే ఒక ఉద్యమ పార్టీ, ఉద్యమ నేపథ్యం వచ్చిన పార్టీ, ఉద్యమం యొక్క లాభ నష్టాలను బేరోజు వేసుకొని ప్రజలు ఓటేశారు. ఉద్యమం తర్వాత ఫక్త్ రాజకీయ పార్టీగా మారినామన్నారు. ఫక్త్ రాజకీయ పార్టీ తెలంగాణ వాదం, తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. తెలంగాణ ముసుగు తీసేసి భారతీయ రాష్ట్ర సమితిగా దేశం మొత్తం వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రజలు చాలా స్పష్టంగా సరైన బుద్ధి చెప్పినారు. మీరు ఒక ప్రాంతీయ పార్టీ, ఈ ప్రాంతంలో ఉండకుండా ఇక్కడెక్కడికో పోతామంటే ఇక్కడ ఉండనీయమని చెప్పి ఆ రిజల్ట్ ఇచ్చినారు బీఆర్ఎస్ పార్టీకి. ఇక్కడ ఉండనీయకుండానే చేసినారు. ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక కొంత తగ్గించినారు, పార్లమెంట్ ఎలక్షన్ అంత తగ్గించేసినారు. కాబట్టి నేను దీంట్లో ఇంకా కొత్తగా బీఆర్ఎస్ పార్టీ ఉంది లేదు తగ్గిపోయింది అనుకుందాం. ఎన్డీఏ ఇప్పుడు విద్యాసాగర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎన్డీఏ తెలంగాణ కాదు మొత్తం సౌత్ అంతా కూడా మేము ఎక్స్పాండ్ అవుతాము, ఎక్స్పాండ్ అవడమే కాదు బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే ఈసారి కొడితే ఎలా ఉంటుందో చూద్దరు గారు మామూలుగా ఉండదని. సో తెలంగాణ వరకు నాకు చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, తెలంగాణ వరకు నాకు చెప్పండి. చాలా స్పష్టంగా చెప్తున్నా ఒక స్టేట్మెంట్. ఎన్డీఏ సౌత్ లో ఉండింది, అనేక చిన్న చిన్న కారణాలతోటి మేము ఏఐడిఎంతో పొత్తులో లేము. గతంలో ఏఐడిఎంతో పొత్తులో ఉన్నటువంటి పార్టీ బీజేపీ. కాబట్టి నెక్స్ట్ ఎన్డీఏ విస్తరించేటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ఉంది, తెలంగాణలో బీజేపీ ఉంది, కర్ణాటకలో బీజేపీ ఉంది, ఇప్పుడు ఎన్డీఏ కూడా ఉంది, ఎందుకంటే జేడీఎస్ తో కలిపి ఉంది కర్ణాటకలో. తమిళనాడులో ఏఐడిఎంతో కలిసినా మిగతా పార్టీతో కలిస్తే ఎన్డీఏ పవర్లకు వస్తుంది. కాబట్టి ఎన్డీఏ ఉంది, సౌత్ ఇండియాలో ఉంటుంది కూడా. నాకు అది కాదు, నాకు స్ట్రైట్ గా కావాలి. తెలంగాణలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి స్ట్రాంగ్ అయ్యి రేపు ఇటు కాంగ్రెస్ పార్టీతో ఇటు బీఆర్ఎస్ తో ముక్కోణ పోటీ జరిగే అవకాశం ఉందా లేదా? నేను చాలా స్పష్టంగా ఒక మాట క్లారిటీ చెప్తాను రిషి గారు. ఒక ప్రాంతీయ పార్టీ రెండో ప్రాంతంలో బలం చూపించడానికి అవకాశం ఈ దేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రంలో కూడా లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బలమైన నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి బలము, ఎన్డీఏ బలము, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి బలం కలిపి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వరకు మేము బీజేపీగా బలపడుతున్నాం. కాబట్టి ఇక్కడ మా బలాన్ని మా బలంతో మేము ఇక్కడ గెలవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తా. శివసేన మహారాష్ట్రలో ఉంది, శివసేన మహారాష్ట్ర ఉంది కాబట్టి తెలంగాణలో శివసేన మా పార్టీ కమిటీ కూడా ఉంది, ఇక్కడ శివసేన పార్టీ కమిటీ కూడా ఉంది. అంత మాత్రం శివసేనతో పొత్తుందా? నెంబర్ 1. ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీతో బీజేపీ పొత్తుండింది. ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ పట్టుదంతా మాత్రం ఉత్తరాఖండ్ లో విద్యాసాగర్ గారు ఒక నిమిషం, వేరే రాష్ట్రాల్లో